GMR Shopping Mall grand opening on 10th September in Miapur. సో ఇది జరుపుకుంటూ వస్తుంది. ఇప్పుడు అమెరికా ఏం చేస్తుంది అనేది మనకు ముఖ్యమైనటువంటి విషయం. ఈ ఈ ఈ ఫ్యాక్టర్స్ అని వాళ్ళకి తెలుసు. వాళ్ళ దగ్గర కూడా చాలా గ్రేట్ ఎకానమిస్టులు ఉన్నారు. తర్వాత థింక్ ట్యాంక్స్ చాలా ఉన్నాయి. IMF, వరల్డ్ బ్యాంకులు ఇట్లాంటి పవర్ఫుల్ ఏజెన్సీస్ కూడా వాళ్ళ దగ్గరలో వాళ్ళ చేతిలో ఉన్నట్టు లెక్క. సో ఇవన్నీ చూసుకున్నట్టయితే ఎందుకంటే అమెరికా యొక్క కాంట్రిబ్యూషన్ IMF, వరల్డ్ బ్యాంకులో చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి దే ఆల్వేస్ బీ ఇన్ ద సైడ్ ఆఫ్ అమెరికా అనమాట. ఇన్ని జరిగినా కూడా ఏమైనా ప్రాబ్లం వచ్చినట్టయితే ప్రాబ్లం వాళ్ళే ఫేస్ చేసుకోవాలి, కానీ వీళ్ళందరూ వచ్చి పనిచేయడానికి ఏం పెద్దగా ఆస్కారం ఉండదండి. ఇప్పుడు నిన్ననే ఒక మీటింగ్ పెట్టారు ట్రంప్ గారు టెక్ కంపెనీస్తోనే, ఆల్ టెక్ కంపెనీస్ ఇన్ అమెరికా వాళ్ళతో ఒక మీటింగ్ పెట్టారు. ఇప్పుడు దాంట్లో యాపిల్ కంపెనీ కానీ, తర్వాత మన సుందర్ పిచాయ్ ఆల్ఫాబెట్స్, గూగుల్ ఆల్ఫాబెట్స్, తర్వాత మెటా అని చెప్పి ఫేస్బుక్ అని అంటారు కదా, మార్క్ జుకర్బర్గ్, ఇట్లా రకరకాల కంపెనీస్, టిమ్ కుక్ అని చెప్పి ఆయన కంపెనీస్ అంటే యాపిల్కు. సో వీళ్ళందరితో కలిపి ఒక మీటింగ్ పెట్టారు, ఆల్ టెక్ CEOస్తోని. ఆ మీటింగ్లో జస్ట్ డిన్నర్ మీటింగ్ అనమాట. ఆ మీటింగ్లో ఏం చేయాలి, ఎలా చేయాలి, వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు యాపిల్ కంపెనీ, తర్వాత గూగుల్ కంపెనీ ఇవన్నీ కూడా మన ఇండియాలో చాలా ఇన్వెస్ట్మెంట్ చేశారు. బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, చేయబోతున్నారు కూడా. ఇన్వెస్ట్మెంట్స్ పర్టికులర్గా ఇండియాలో, చైనాలో ఈ రెండు కంట్రీస్లలో ఎక్కువ చేయకూడదు. మీరు ఎక్కడన్నా చిన్న చిన్న కంట్రీస్లో ఏదన్నా వైబ్రెంట్ డైనమిక్ కంట్రీస్ ఏదైనా ఉంటాయి అక్కడ చేయండి. ఈ రెండు కంట్రీస్లో మాత్రం చేయకూడదు. ఎందుకంటే అమెరికా ఇస్ ద కంపిటీటర్ ఫర్ USA, ఇండియా ఈజ్ ఆల్సో ఈక్వల్లీ కంపిటీటర్ ఫర్ USA. అవును, అందుకే కదా చైనాలో పెట్టుబడులు పెట్టకండి, భారతీయులని మీ ఉద్యోగాల్లోకి తీసుకోకండి అనే మాట గతంలోనే చెప్పాడు కదా. అవును. సో ఇది యాంటీ ఇండియన్ అనేది అది బాగా రేజ్ అవ్వకుంటూ వస్తుందండి. సో దాంట్లో భాగంగా వాళ్ళు ఏం చెప్తున్నారు, సుందర్ పిచాయ్ మనవాడే, ఇండియన్ అతను, ఇండియన్ బార్న్ టెక్ హీరో. తర్వాత సత్యనారాయణలో కూడా మనవాడే, మన హైదరాబాద్ అతను. సో ఇద్దరు కూడా దేర్ ఇన్ ద మీటింగ్. ఇప్పుడు వాళ్ళు అమెరికన్స్, ఆల్మోస్ట్ లైక్ అమెరికన్స్, బికాస్ దే ఆర్ వర్కింగ్ ఫర్ అమెరికన్ కంపెనీస్. వాళ్ళని ఏం అడుగుతున్నారంటే టిమ్ కుక్ను అడిగాడు, మీరు ఎంత ముందు ఇంకా కొద్ది రోజులలో ఈ ఇయర్లో కానీ ముందు ఎంత ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు అని చెప్పి అడిగారండి. అతని ఆన్సర్ ఏంటంటే, సార్ మేము $600 బిలియన్ ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నాం. ఏది యాపిల్ కంపెనీ ఒకటే. $600 బిలియన్ అంటే చాలా పెద్ద అమౌంట్ అండి. ఇప్పుడు సింగపూరు ఎకనామీతో కంపేర్ చేసినట్టయితే ఆల్మోస్ట్ డబుల్, క్లోజ్ టు డబుల్ అనమాట. సో అంత పెద్ద, అంటే పెద్ద ఆర్థిక వ్యవస్థలు ఏదైతే ఉన్నాయో వాళ్ళ మొత్తం ఇన్కమ్ చూసినట్టయితే కూడా $600 బిలియన్ ఉండదు. అటువంటిది $600 బిలియన్ ఒక్క టెక్ కంపెనీ ఇన్వెస్ట్ చేయడానికి, అమెరికాలో ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వస్తుంది. అలానే అదే సేమ్ క్వశ్చన్ సుందర్ పిచాయ్ అడిగితే $200 బిలియన్ వరకు వచ్చేస్తారన్నారు. సో ఈ డెవలప్మెంట్స్ ఏదైతే ఉన్నాయో మొత్తము ఈ యొక్క, ఇప్పుడు మనం ఒక కుండ ఉందనుకోండి, కుండకు మనం అక్కడక్కడ 2-3 చిల్లులు కొట్టాము, ఎంత వాటర్ పోసినా కూడా ఆ లీక్ అయితేనే ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ టారిఫ్స్ పేరు మీద కానివ్వండి, ఈ ఇన్ఫ్లేషన్ పేరు మీద కానివ్వండి, అన్ఎంప్లాయ్మెంట్, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టరు, ఇవన్నీ కూడా ఎంప్లాయ్మెంట్, లో లెవెల్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, ఇవన్నీ కూడా అమెరికన్ ఎకనామీ మీద దెబ్బతీస్తూ ఉంటాయి. అది మనం నీళ్ళు పోసిన కొద్దీ కారిపోతూ ఉంటాం. ఆ కారిపోకుండా వాటిని అతకడం అన్నమాట. ఇవి ఈ ఇన్వెస్ట్మెంట్ ద్వారా అతకడానికి కొరకు ప్రయత్నం జరుగుతుంది అనమాట. కాకపోతే అవి ఎంత కాలంలో వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు? ఇప్పటికిప్పుడు అయితే ఉద్యోగాలు రాలేవు, పరిశ్రమ నెలకొల్పాలన్నా, ఎక్స్పాన్షన్స్కైనా దట్ టేక్స్ టైం కదా. ఆ టైంలో మరి చేసేటువంటి ఆల్టర్నేట్స్ ఏముంటాయి, ఏం ఆలోచిస్తున్నారు? ఆల్టర్నేటివ్స్ అనేది కవిత గారు ప్రస్తుతానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆల్టర్నేటివ్స్ వాళ్ళకి ఏం దొరకవు ఇమ్మీడియట్గా. ఎప్పుడైనా ఏ ఎకనామీని ఫిక్స్ చేయాలన్నా, అమెరికా అనేది పెద్ద ఎకనామీ కాబట్టి ఆ ఎకనామీని ఫిక్స్ చేయాలంటే పెద్ద మొత్తంలో స్ట్రాటజిక్గా ప్లాన్ చేయాల్సి వస్తుందండి. ఇప్పుడు మనకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందనుకోండి, ఫెడరల్ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ కూడా చాలా విపరీతంగా తగ్గుకుంటూ వస్తుంది. అది చాలా డెట్రిమెంటల్. ఇప్పుడు మిగతాది వాళ్ళకు హెల్త్ ఇన్సూరెన్స్, తర్వాత రియల్ ఎస్టేటు, ఇట్లాంటి బిజినెస్లలో, ఫార్మస్యూటికల్ కంపెనీస్, ఇట్లాంటి బిజినెస్లలో చాలా వరకు అవి మెయిన్ అనమాట. మొత్తం ఎకనామీలో ఎక్కువ శాతము పుష్ చేసేవి అవి అనమాట. దాంట్లో ఫెడరల్ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ తగ్గిపోతుందంటే, ఇప్పుడు మీకు ఇంకొక ఉదాహరణ ఏంటంటే, అమెరికన్స్ దాదాపు ఒక 1-2 ఇయర్స్ నుండి రిసెషన్ తర్వాత గ్రోసరీస్ కొనుక్కోవడానికి అప్పులు తీసుకుంటున్నారంటే మీరు ఆలోచించండి ఎలా ఉన్నారనేది. వాళ్ళ పరిస్థితి, ఆర్థిక వ్యవస్థ ఎలా ఉందనేది మనం ఆలోచించుకోవచ్చు. ఇప్పుడు మనము మార్కెట్కి వెళ్ళాం, మార్కెట్కి వెళ్ళి ఏదో బియ్యము, పప్పులు, ఉప్పులు, కూరగాయలు ఇంకేదన్నా కొనుక్కొని వస్తున్నాం.
చిన్న చిన్న ఫర్నిచరు అదో ఏదో. దానికి మీరు అప్పులు తీసుకొని కొనుక్కుంటున్నారు. లేబాయ్ అంటే అక్కడ మీరు ఎంతో కొంత పే చేసి ఎవ్రీ మంత్ మీరు ఇన్స్టాల్మెంట్లో ఈఎంఐ కట్ చేయడానికి అలా పెట్టుకొని తీసుకొచ్చుకుంటాం. ఆ పరిస్థితుల్లో చాలామంది అమెరికన్స్ ఆ రకంగానే బతుకుతున్నారండి. దాదాపు 1.5-2 years మనకు రిసెషన్ వచ్చిన తర్వాత. అదొక పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే కవిత గారు, అమెరికన్ ఎకానమీ అనేది లార్జెస్ట్ ఎకానమీ, నో డౌట్. అది దాదాపు $31 trillion ఎకానమీ అనమాట. కాకపోతే వాళ్ళ అప్పులను చూసుకున్నట్టయితే కూడా అప్పులలో కూడా వాళ్ళే నెంబర్ 1, ఆల్మోస్ట్ నెంబర్ 1. ఇప్పుడు జపాను ఇట్లాంటి దేశాలు కూడా చాలా అప్పులలో ఉన్నాయి. అవి అమెరికన్ మొత్తం అప్పు తీసుకున్నట్టయితే కూడా ఆల్మోస్ట్ $37 trillion అప్పుల్లో ఉన్నారు వాళ్ళు. అప్పులో ఉన్నప్పుడు అంటే ఆదాయానికి వాళ్ళ యొక్క అప్పుకు ఆల్మోస్ట్ $6 trillion. మన ఎకానమీ ఎంతైతే ఉందో, భారతదేశ ఎకానమీ 4.2 trillion ఉన్నట్టయితే అంతకంటే ఎక్కువ అమెరికన్ యొక్క డెఫిసిట్, బడ్జెట్ డెఫిసిట్ కావచ్చు, అది ఎకనామిక్ డెఫిసిట్ కావచ్చు, అంత లెవెల్లో ఉందంటే ఆలోచించండి. ఇక్కడ మీరు మనం 4th largest ఎకానమీ. మన భారతదేశాన్ని తర్వాత ఫ్రాన్స్ని కలుపుకుంటే, రెండింటిని కలుపుకుంటే ఆల్మోస్ట్ ద సేమ్ అమౌంట్ ఆఫ్ డెట్ దే హ్యావ్ అండి. సో ఇలాంటి పరిస్థితుల్లోనేనా మనకి భారతదేశానికి సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి వరుసగా కాల్స్ చేస్తున్నాడు అనేది మనం పెద్ద పట్టించుకోవట్లేదు, ఆల్టర్నేట్ మార్కెట్స్ను కూడా వెతుక్కుంటున్నాము అనేది, దీంతో పాటుగా రష్యాతో చైనాతో సంబంధాలు మెరుగుపరచుకోవడం, ఇవన్నీ ఇంపాక్ట్ అనేది ట్రంప్కి అర్థమవుతున్నాయి. దానికి తగ్గట్టుగా చర్యలు తీసుకోవాలి అనే దాంట్లో మనల్ని దూరం చేసుకున్నటువంటి భావన కూడా మొదలైందంటారా? కవిత గారు, ఏం జరుగుతుందంటే మనకు 20 years పైన ఉండే ట్రంప్ అప్పుడు సీన్లో లేనే లేరు, మోడీ గారు కూడా లేనే లేరు సీన్లో. మన రిలేషన్షిప్ అమెరికాకు మనకు ఒక స్ట్రాంగ్ ఎకనామిక్ రిలేషన్షిప్, ట్రేడ్ రిలేషన్షిప్ బాగా వండుకుంటూ వచ్చింది. ఎందుకంటే అమెరికా నెంబర్ 1 ఎకనామీ, తర్వాత టెక్నాలజీ పరంగా కూడా నెంబర్ 1 ఎకనామీ. సో ఈ రకంగా మనకు వాళ్ళకు సంబంధం అనేది 20 years నుండి బాగా ఉందండి. ఈ మధ్య కాలంలో ట్రంప్ కూడా ప్రీవియస్ గవర్నమెంట్లో, ఆయన ఫస్ట్ టర్మ్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు అతను మోడీకి, అతను మన ఇండియన్ గవర్నమెంట్కి మంచి సంబంధాలే మెయింటైన్ చేశారు. ఈ మధ్యన సడన్గా చేంజ్ అయిపోయారు. ఎందుకు చేంజ్ అయ్యారని అనేది మనకు అర్థమైపోతుంది సీన్ ఏంటనేది. రష్యా దగ్గర మనం ఆయిల్ కొనుక్కోవడం అనేది, యుక్రెయిన్ వార్ ఒకటి అనేది, ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్. పర్సనల్గా అది ఏదైనా కూడా కంట్రీ టు కంట్రీ చూసుకోవాలి, కానీ మనం పర్సనల్గా ఒకరిని లైక్ చేయలేదు అని అంటే ఆ లైక్ని అనేది ఈ రకంగా తీసుకొచ్చి ఒకరి ముఖం మీద కానీ ఒకరి మీద కానీ రుద్దడానికి ప్రయత్నం చేయకూడదు. అందులోనూ దేశ ప్రయోజనాలు, దేశ ఆర్థిక వ్యవస్థ చూసుకోవాల్సి వస్తుంది. అయితే ఇప్పుడు ఏం జరుగుతుంది కవిత గారు, మనకు ముఖ్యంగా ఇట్లాంటివన్నీ ఈ చర్యలు చేయడం వల్ల ఇప్పుడు చైనా మనకు దగ్గర అవుతుంది. అంటే ఇలాంటి మెజర్స్ వల్ల ఏమవుతుంది, వాళ్ళు ఏదో చేయాలనుకుంటారు, ఏదో సాధించాలనుకుంటున్నారు. వాళ్ళ పాయింట్ ఏంటి, ఇక్కడ ఉక్రెయిన్ యుద్ధం ఆపాలండి. ఇప్పుడు ఏమవుతుంది, చైనా మనం దగ్గర అవుతున్నాం. చైనా దగ్గర కావడం వల్ల మొన్న ఇంకొక రీసెంట్ డెవలప్మెంట్ ఏంటంటే, ఒక రైల్వే ప్రాజెక్ట్ పాకిస్తాన్లో, అది పెద్ద ప్రాజెక్ట్, రైల్వే ప్రాజెక్టు అది జరుగుతుంది. దానికి పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ అవసరము. దాదాపు 3 times చైనీస్ టీము, అంటే వాళ్ళ ఎక్స్టర్నల్ మినిస్టరు, వాళ్ళ టీం మెంబర్స్ అందరూ వెళ్ళి సర్వే చేశారు. దాన్ని సర్వే చేసి చైనా గవర్నమెంటు దానికి పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేయాల్సినటువంటి ప్రాజెక్ట్ అనమాట. అది మీకు బెల్ట్ రోడ్ ఇనిషియేటివ్ అని, BRI అని చెప్పి అంటారు దాన్ని. బెల్ట్ రోడ్ ఇనిషియేటివ్లో భాగంగా చైనా అనేది అగ్రెసివ్గా ఇట్లాంటి పాకిస్తాన్ కానీ, నేపాల్ కానీ, శ్రీలంక కానీ ఇట్లాంటి దేశాల మీద కొంత ఫార్మర్ USSR కాలనీస్లో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వస్తున్నారు. చైనా వాళ్ళకి అష్యూరెన్స్ కూడా ఇచ్చింది అసలు యాక్చువల్గా పాకిస్తాన్కి, మేము చేస్తామని చెప్పి. ఇప్పుడు కొంచెం దే ఆర్ టేకింగ్ ఎ బ్యాక్ స్టెప్ అనమాట. ఆ బ్యాక్ స్టెప్ అనేది మనకి ఇండియాకు ఒక మంచి బూస్టింగ్ అని అనుకోవడానికి మనం ఆలోచన చేసుకోవచ్చు ఆ రకంగా. కానీ ఇంకొక రియలిస్టిక్ ఆలోచించినట్టయితే కవిత గారు, దట్ ఈస్ నాట్ ఎ రియల్ బూస్ట్ ఫర్ అస్. ఎందుకంటే వాళ్ళకి సెట్ బ్యాక్ అవుతుంది, అంతే. వాళ్ళకి సెట్ బ్యాక్ అవుతుంది తప్ప మనకు దానికి వల్ల లాభం జరగదు. అది ఎకనామిక్ రీజన్, పొలిటికల్ రీజన్ కంటే ఎక్కువగా ఎకనామిక్ రీజన్ అనమాట. ఇప్పుడు వాళ్ళు చైనీస్ ఆర్ ప్యూర్లీ బిజినెస్ పీపుల్, మోర్ దెన్ ఇండియన్స్. చైనీస్ ఆర్ బిజినెస్ పీపుల్. ₹1 ఎక్కడైనా ఖర్చు పెట్టారు, ఒక RMBని ఎక్కడైనా ఇన్వెస్ట్ చేశారంటే దానికి 100 RMBలో లేకపోతే 1000 RMBలో ఎలా సంపాదించుకోవాలని ఆలోచించేటువంటి మెంటాలిటీ వాళ్ళది. ఇప్పుడు అంటే వయబిలిటీ, పాకిస్తాన్ ఎకానమీ అనేది చాలా డౌన్ అయిపోతుంది. ఆ పాకిస్తాన్ ఎకానమీలో మనము $2 billion, $5 billion ఎంతైతే ఇన్వెస్ట్ చేస్తే మనకు రేట్ ఆఫ్ రిటర్న్స్ వస్తాయా రాదా అనే క్వశ్చన్ వాళ్ళ లోపల బాగా డెవలప్ అవ్వకుండా వస్తుంది అనమాట. ఇంకొక రీజన్ ఏంటంటే కవిత గారు, అరౌండ్ $1.5 billion అది పాకిస్తాన్లో ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీ కంపెనీస్ చైనీస్ ఇన్వెస్టర్స్కు బాకీ ఉన్నారు ఇప్పటికీ.
అది ఇంతవరకు వాళ్ళు ఏం పే చేసే పరిస్థితుల్లో లేరు. సో ఈ ఫ్యాక్టర్స్ వల్ల వాళ్ళు వెనక ముందు ఆడుతున్నారు. మనకేదో ఫేవర్ చేయడానికి వెనక ముందు ఆడుతున్నారని మనము ఆలోచన పెట్టుకోకూడదు అనమాట. సో ఇప్పుడు ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి, అమెరికాలో ఆర్థిక మాంద్యం అంచున ఉంది అనుకున్నప్పుడు సడన్ గా మనం తీసుకున్నటువంటి ఒక డెసిషన్ ఉంది చూడండి. ఇక్కడ జిఎస్టీ స్లాబ్లని మనం తగ్గించుకున్నాం. యాక్చువల్గా గతంలో ఉన్నటువంటి 4 స్లాబ్లు కాకుండా ఇప్పుడు 2 స్లాబ్లే వచ్చాయి. ఆ తర్వాత వోకల్ ఫర్ లోకల్ అనేటువంటి కాన్సెప్ట్, ఆత్మనిర్భర్ భారత్ అనేటువంటి కాన్సెప్ట్. ఇప్పుడు అమెరికా కాకపోయింది, మిగతా 40 దేశాలకు పంచుకోవచ్చు, లేకపోతే అక్కడికి ఎగుమతులు చేసుకోవచ్చు అనుకున్నప్పుడు మళ్ళీ మన దగ్గర కూడా అలాంటి ఎస్టాబ్లిష్మెంట్ అనేది ఉందా? కంప్లీట్గా మనం ఎక్విప్డ్గా ఉన్నామా? మన అవసరాలన్నీ మన ఉత్పత్తుల మీదే డిపెండ్ అయ్యేలా చేయగలిగేటువంటి కెపాసిటీ మనకు వచ్చిందంటారా? స్వయం సమృద్ధి అంటాం మనం, అది ఉందంటారా మన దగ్గర? అది సెల్ఫ్ రిలయన్స్ అని అంటారండి ఇంగ్లీష్లో. సెల్ఫ్ రిలయన్స్ అనేది కవిత గారు ఈ రోజులలో ఏ కంట్రీకి లేదండి. అమెరికా ఇస్ ద లార్జెస్ట్ ఎకనామీ, చైనా ఇస్ ద సెకండ్ లార్జెస్ట్ ఎకనామీ, మనం 4th లార్జెస్ట్ ఎకనామీ. చిన్న చిన్న దేశాలు, సింగపూర్ లాంటి దేశాలను చూసుకున్నా కూడా ఏ ఎకానమీ కూడా సెల్ఫ్ రిలయంట్ కాదండి. ఏదైనా కూడా ఇంటర్ డిపెండెంట్ అనమాట. మనం ఒక కంట్రీ నుండి ఇంకొక కంట్రీకి ట్రేడ్ లేకపోతే అసలు మాకు ఇంటర్నేషనల్ ట్రేడ్లో రకరకాల థియరీస్ ఉంటాయండి. అబ్సల్యూట్ అడ్వాంటేజ్ థియరీ అని ఆడమ్ స్మిత్ గారు ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్ అంటాము. అతను చాలా సంవత్సరాల కింద 1796 ఆ రేంజ్లో డెవలప్ చేశారు. అబ్సల్యూట్ అడ్వాంటేజ్ ఏ రకంగా ఉంటుంది ఒక కంట్రీ నుండి ఇంకొక కంట్రీ ట్రేడ్ చేసుకున్నట్టయితే. తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత డేవిడ్ రికార్డో అని 1817లో ఆయన ఒక థియరీని చేశాడు, కంపారిటివ్ అడ్వాంటేజ్. ఈ రకంగా కంపేర్ చేసినట్టయితే ఏ రకంగా కంట్రీకి అడ్వాంటేజ్ జరుగుతుందని చెప్పి. తర్వాత ఎక్షర్ ఓయిలిన్ థియరీ అని దాదాపు ఒక 100 సంవత్సరాల కిందట ఎక్షర్ ఓయిలిన్ థియరీ. ఇలా రకరకాల ట్రేడ్ థియరీస్ ఉన్నాయి, మరి ఎలా ట్రేడ్లో బెనిఫిట్ పొందవచ్చు అనేది. సో ఈ మీకు సెల్ఫ్ రిలయన్స్ స్వయం సమృద్ధి అన్నారు కదా, స్వయం సమృద్ధి అనేది ఇంపాసిబుల్ అండి ఏ కంట్రీకి అయినా కూడా. ఒకవేళ మనం వేరే మనం బారికేడ్స్ ఫిక్స్ చేసుకొని వేరే కంట్రీస్తోని మనం ట్రేడ్ రిలేషన్ లేకుండా ఉన్నట్టయితే దాని ట్రేడ్ ఎంబార్గో పెట్టుకొని లైసెన్స్ ఫేర్ అని చెప్పి అంటారు దాన్ని. అసలు యాక్చువల్గా ఎకనామిక్స్లో లైసెన్స్ ఫేర్ థియరీ అని కూడా ఒకటి ఉందన్నమాట. అంటే మనం వేరే కంట్రీస్తోని సంబంధం లేదు, మనం ఏం ప్రొడ్యూస్ చేసుకున్నా కూడా మన దగ్గరనే ప్రొడ్యూస్ చేసుకుంటాము. స్వయం ఇండిజినస్ టెక్నాలజీస్, ఎగుమతి ఉండదు, దిగుమతి ఉండదు. సో దాంతో అంటే అలా చేసుకోవచ్చు. కాకపోతే మనకు కంపారిటివ్ అడ్వాంటేజ్ అని జరగదు అనమాట. ఇప్పుడు సపోజ్ మనము డేట్స్ ప్రొడ్యూస్ చేయాలనుకోండి, డేట్స్ మన దగ్గర ప్రొడ్యూస్ చేసిన దానికంటే కాస్ట్ సౌదీ అరేబియాలోను అది మిడిల్ ఈస్ట్లో ప్రొడ్యూస్ చేసినది తక్కువ కాస్ట్ అవుతుంది. పెట్రోల్ కాస్ట్ మన దగ్గర ఉన్న పెట్రోలియం రిజర్వ్స్ కూడా అంత పెద్దగా లేవు, అరౌండ్ 20%. ఇప్పుడు మనం ఇరాన్లో కానీ లేకపోతే రష్యాలో కానీ తీసుకున్నట్టయితే మనకు తక్కువ పడుతుంది. సో ఇలా కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ చూసుకున్నట్టయితే కవిత గారు ఆ ట్రేడ్ అనేది అది 2 దేశాలకు కావచ్చు లేకపోతే మల్టిపుల్ కంట్రీస్తో ట్రేడ్ చేసినట్టయితే మనకు లాభదాయకంగా ఉంటుంది అనమాట. సో ఇప్పటికిప్పుడు మనం స్లాబ్లను సవరించుకున్నాము. నవరాత్రి మొదలైనటువంటి మొదటి రోజు అంటే సెప్టెంబర్ 22 నుంచి ఆ స్లాబ్లు అనేది వర్తించబోతున్నాయి. అన్ని రేట్లు తగ్గుతున్నాయి. మరీ ప్రీమియం బ్రాండెడ్ ప్రొడక్ట్స్ అయితేనే 40% దాంట్లో ఉన్నాయి. మన జిఎస్టీ అంటున్నారా? జిఎస్టీని చూసుకున్నట్టయితే కవిత గారు సబ్స్టాన్షియల్గా అసలు జిఎస్టీ 28% అనేది చాలా ఎక్కువ అండి. మిగతా కంట్రీస్తో పోల్చుకున్నట్టయితే వ్యాట్ అని చెప్పి అంటారు, అసలు యాక్చువల్గా వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అని చెప్పి అంటారు. ఈ యొక్క జిఎస్టీ ఇంపోజ్ చేయడానికి మీకు ఇంకో ముఖ్యమైన విషయము చెప్పదలుచుకున్నది ఏంటంటే కవిత గారు, మన దగ్గర ఉన్నటువంటి ఆల్ ఇండియాలో ఉన్నటువంటి ట్యాక్స్ కమిషనర్లు, ఒక్కొక్క స్టేట్కు ఒక ట్యాక్స్ కమిషనర్ ఉంటాడండి. మన దగ్గర ఉన్న అన్ని భారతదేశంలో ఉన్న ట్యాక్స్ కమిషనర్లు, తర్వాత మన ఫైనాన్స్ మినిస్టరు జమ్మూ కాశ్మీర్, తర్వాత మన మేఘాలయ చీఫ్ మినిస్టరు, వీళ్ళందరూ ఒక 26-27 డెలిగేషన్ సౌత్ ఆఫ్రికాకి వచ్చారండి. ఎందుకంటే సౌత్ ఆఫ్రికా అనేది ట్యాక్స్ ఎఫిషియన్సీలో ట్యాక్స్ కలెక్షన్ చేసే ఎఫిషియన్సీలో చాలా వన్ ఆఫ్ ద బెస్ట్ కంట్రీస్ అండి, టాప్ 20లో ఉంటుంది అది. అప్పుడు నేను ప్రొఫెసర్గా ఉన్నాను, కేప్ టౌన్లో పనిచేస్తుండేవాడిని. కేప్ టౌన్లో నన్ను ఇండియన్ హై కమిషనర్ వాళ్ళు కూడా ఇన్వైట్ చేశారు ఆ మీటింగ్లోకి. సో అది అంటే అక్కడ ఒక దాదాపు 3 వీక్స్ పాటుగా ఈ యొక్క డెలిగేషన్ అనేది అక్కడ ట్యాక్స్ సిస్టాన్ని స్టడీ చేసి దాని తర్వాత మనకు ఇక్కడ జిఎస్టీని ఇంట్రడ్యూస్ చేశారండి. ఇప్పుడు చాలా దేశాలు మొత్తం మీరు ట్యాక్స్ హిస్టరీని తీసుకున్నట్టయితే, ఏ ప్రపంచంలో ఏ హిస్టరీని తీసుకున్నా, ఏ కంట్రీ హిస్టరీని తీసుకున్నా కూడా 28% అనేది, అంటే మీరు ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఇన్కమ్ ట్యాక్స్ 30% పోతుంది, జిఎస్టీ 28% పోతుంది. అంటే ఏ ప్రోడక్ట్ కొన్నా కూడా మనం ఏదో రకం ట్యాక్స్, దాదాపు 60-70% ఆఫ్ ద మనీ మీరు ఎర్న్ చేసిన మనీలో ట్యాక్స్ పోయినట్టయితే మీరు ఎలా పోతారు చెప్పండి? ఎగ్జాక్ట్లీ. ఈ ట్యాక్స్లు ఐటీతో పాటుగా అదనపు సెస్ అనేది కూడా ఉంది, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ డ్యూటీలు అనేవి ఉన్నాయి.
మీరు ఇంట్లో నుండి కాళ్ళు తీసి బయట పెట్టారు, మళ్ళీ ఇంట్లోకి వచ్చే వరకు మీరు ఏ రకంగా డబ్బుల్ని డైరెక్ట్ ట్యాక్స్ ద్వారా కానీ ఇండైరెక్ట్ ట్యాక్స్ ద్వారా కానీ ఎంత స్పెండ్ చేస్తున్నారో మీకు తెలియకుండా స్పెండ్ అయిపోతుంది అనమాట. మీరు ఎన్ని చేసిన మనీని ఇప్పుడు మీరు బిలియనీర్ కావాలనుకుంటే మీరు ఈ జీవితకాలం కాదు కదా, 6500 సంవత్సరాలు పడుతుందండి బిలియనీర్ కావడానికి. సో అటువంటిది బిలియనీర్లు ఒక్కొక్కరు తెల్లారితోనో లేకపోతే మర్నాడు ఒక వారం రోజులలోనో నెల రోజులలోనో బిలియనీర్లు అవుతున్నారు. ఇవన్నీ కూడా జిమ్మిక్స్ అండి. సో ట్యాక్స్లో మనకు 12% టు మీరు అడిగిన ప్రశ్నకు కవిత గారు 12% 18% స్లాబ్ చేశారు. ఇంతకుముందు 28% మధ్యన కూడా ఒకటి రెండు స్లాబ్స్ ఉన్నాయి, వాటిని తీసేసి 12% 18% చేశారు. అలా చేయడం వల్ల రేట్లు తగ్గిపోతాయి న్యాచురల్గా. ఇప్పుడు ఫుడ్ మీరు మనం 5 and 18%, 5 and 18%, 12 and 28 ని తీసేశారు. ఓకే. సో ఇలా చేసినప్పుడు 5% అనేది ఎసెన్షియల్ కమోడిటీస్ ఏదో ఉంటాయి, సామాన్యుడు యూజ్ చేసే కమోడిటీస్ 5% స్లాబ్లోకి వస్తాయి. కొంచెం లగ్జరీ ఐటమ్స్ అన్ని కూడా 18% స్లాబ్లోకి వస్తాయండి. ఇంకా బ్రాండెడ్ కావచ్చు, టొబాకోలు, ప్రీమియం ప్రొడక్ట్స్ అన్ని 40% దాంట్లో ఉన్నాయి. అవును, అది న్యాచురల్. ఎందుకంటే టొబాకో కన్జంప్షన్ మనం తగ్గించడానికి, లిక్కర్ కన్జంప్షన్ తగ్గించడానికి ఎంత హెవీ డ్యూటీ చేసినా కూడా తాగే వాళ్ళు తాగుతూనే ఉంటారు, స్మోక్ చేసే వాళ్ళు స్మోక్ చేస్తూనే ఉంటారు. అది ఆల్వేస్ గుడ్, అంటే గుడ్ అని చెప్పడానికి లేదు, కాకపోతే దట్స్ హౌ ద గవర్నమెంట్ వాంటెడ్ టు కలెక్ట్ రెవెన్యూ అనమాట. అది జరుగుతుంటూ వస్తుంది. ఇప్పుడు ఈ 5% 18% చూసుకున్నట్టయితే కవిత గారు మనకు రేట్లు ఇప్పుడు మోడీ గారు నవరాత్రి సందర్భంగా, దివాళీ సందర్భంగా ఇవన్నీ జరగడానికి ఆస్కారం ఉంది అని చెప్పి నిర్మలా సీతారామన్ గారు కూడా మన ఫైనాన్స్ మినిస్టర్ అనౌన్స్ చేశారు. సో అది రేట్లు తగ్గడానికి ఆస్కారం ఉంది. కొంచెం దాన్ని ఏమంటారంటే మనకు టేక్ హోమ్ మనీ ఏమంటారు దాన్ని ఎకనామిక్స్లో, అంటే యువర్ మనీ ఇన్ హ్యాండ్ విల్ బి గ్రోయింగ్ అనమాట. ఓకే. సో ఆ మనీని మనకు ఒక పవర్ ఇచ్చినట్లు లెక్క అనమాట. ఇప్పుడు మనం 100 రూపాయలు ఉన్నాయనుకోండి, 100 రూపాయలలో ఇంతకుముందు 28% ఉన్నప్పుడు ఎక్కువ శాతం ట్యాక్స్లు పెట్టేది, దాంట్లో ఇప్పుడు మనం 5% 18% పెడుతున్నట్టే ఆ రిమైనింగ్ మనీ అంతా మన చేతిలో ఉండడానికి ఆస్కారం ఉంటుంది అంత.